30 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన, కొత్త జిల్లాలో అదిరిపోయే ట్విస్టులు. 2 తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇష్టం వచ్చినట్టు తెలంగాణను విభజించి జిల్లాలుగా చేసేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఏకంగా 33 జిల్లాలు అవతరించాయి. ములుగు, సిరిసిల్ల, వనపర్తి లాంటి చిన్న జిల్లాలు సైతం కేసీఆర్ ఏర్పాటు చేసి తెలంగాణను ఇష్టం వచ్చినట్లుగా ముక్కలుగా చేసి పడేశారనే వాదన కూడా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అప్పటి వరకు ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంగా ఒక జిల్లాను మార్చడంతో మన్యంలో పార్వతీపురం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకుండా పోయిందనే వాదన కూడా ఉంది. కొన్ని జిల్లాలకు అసలు హెడ్ క్వార్టర్స్ ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా విషయంలో ఇదే తప్పు కూడా జరిగింది. అందుకే చంద్రబాబు తాము వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పులను సరిచేస్తామని ప్రకటించారు. విభజన కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం 30 జిల్లాలుగా అవతరించబోతుందని తెలుస్తోంది. తాజాగా పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమరరామం, మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆదోనిగా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్టు డ్రాప్ కూడా బయటకు వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. జగన్ జిల్లాలను మార్చారు, కానీ ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి. దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం. జిల్లాల విభజన చేసి తన పని అయిపోయిందని జగన్ చేతులు దులుపుకున్నారనే వాదన కూడా ఉంది. కానీ ఉద్యోగులు, ప్రజలకు ముప్పు తిప్పలు తప్పడం లేదు. ఈ తప్పులన్నీ చంద్రబాబు సరిచేయాలని భావిస్తున్నారు.